హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. తినే కొద్దీ తినాలనిపించే సగ్గుబియ్యం మిక్చర్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. సగ్గుబియ్యం 3 రకాలు ఉంటాయి. ఒకటి సన్నగా ఉండేది, ఒక మీడియం సైజు ఉండేది, ఒకటి నైలాన్ సగ్గుబియ్యం. ఇలా సన్నగా ఉండే సగ్గుబియ్యం కేవలం సగ్గుబియ్యం కిచిడి మరియు పాయసం చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్లాంటి సగ్గుబియ్యం కేవలం సగ్గుబియ్యం కిచిడి మరియు పాయసం చేసుకోవడానికి వీటితో మిక్చర్ చేసుకోవడానికి మాత్రం రాదు. ఇలాంటి వాటిని మాత్రం తీసుకోవద్దు. ఇప్పుడు చూపిస్తున్న వాటిని మాత్రమే నైలాన్ సగ్గుబియ్యం అంటారు. ఇలాంటి వాటితోనే మాత్రమే సగ్గుబియ్యం మిక్చర్ తయారు చేసుకోవచ్చు. ఇవి లావుగా ఉండి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఆసాన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా చిల్లుల గరిటెలో కొద్దిగా వేసుకొని బాగా వేడైన నూనెలో ఈ గరిటెను పెట్టి వీటిని స్పూన్ సహాయంతో ఇలా కదుపుతూ ఉండాలి. అప్పుడు అన్నీ సమానంగా బాగా వేగుతాయి. ఇలా మల్లె పువ్వులలాగా తెల్లగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి కాలడానికి కొద్దిగా టైం పడతాయి. స్పూన్తో ఇలా కదుపుతూ ఉండండి, అన్నీ బాగా కాలుతాయి. జాలి గరిటెలు కొద్దిగా వేసుకొని మాత్రమే చేసుకోండి. ఎక్కువగా వేసుకున్నట్లయితే సరిగ్గా కాలవు. కాబట్టి కొద్దిగా వేసుకొని స్పూన్ సహాయంతో ఇలా కదుపుతూ చేసుకోండి. ఇలా బాగా కాలిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. చూడండి వీటిని ఎంత బాగా కాలాయో. ఇలా బాగా తెల్లగా ఇలా పొంగి ఉన్నట్లయితే బాగా కాలినట్లు. అలాగే మిగతా వాటన్నింటిని కూడా కొద్దిగా వేస్తూ కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న వాటన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. పావు కప్పు పల్లీలు తీసుకొని గరిటెలో వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకోండి. పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని వేయించుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకొని వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న కరివేపాకు, వేయించుకున్న పచ్చిమిర్చి వీటన్నింటిని వేసుకొని ఉప్పు, చక్కెర 1 టేబుల్ స్పూన్ మెత్తగా మిక్సీ చేసుకొని వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. తినేటప్పుడు తీయగా కారంగా బాగా ఉంటాయి. ఇలా చేసుకున్న వాటిని స్టోర్ చేసుకోండి. 15 రోజులైనా నిల్వ ఉంటాయి. ఇది కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.